క్రియ జరగనప్పుడు విశ్వాసము పేరుకే కానీ అది ఫలశూన్యంగా ఉంటుంది. అందుకే ఎక్కువ శాతం నేను మీకు బోధించేది అదే, నేను చేసేది కూడా అదే. నేను 2006వ సంవత్సరంలో సేవకు వచ్చేటప్పుడు చాలా అప్పుతో ఉన్నాను. నేను బాగా వినండి, అప్పుతో ఉన్నాను. పెద్ద కుటుంబాన్ని కలిగి ఉన్నాను. కుటుంబ పోషణ బాధ్యత నా మీద ఉంది. భార్య, పిల్లలు, తల్లిదండ్రి, పెద్ద వయస్కులు, వీళ్ళందరినీ పెట్టుకొని నేను దేవుని సేవలోకి రావాలి. దేవుని కృపను బట్టి ఒక పక్క పని చేసుకుంటా, ఒక పక్క సేవ చేసుకుంటా ఉన్నా. సుమారుగా ఒక 40 మంది కూర్చుంటున్నారు. ప్రతిరోజు నైటు రోజు ప్రార్థన జరుగుతుంది. ఓ రోజు సడన్గా దేవుడు మాట్లాడాడు, నువ్వు చేసే పనిని పూర్తిగా ఆపేసాయి, నీ మీద నా ఏర్పాటు ఉంది, నువ్వు సంపూర్ణంగా సేవకు రావాలి, నువ్వు ఈ పనులు ఆ పనులు పెట్టుకుంటే నా పని పూర్తిగా జరిగించలేవు, నువ్వు కంప్లీట్గా అన్నీ వదిలేసి నా పరిచర్యకు రావాలి అని దేవుడు నన్ను పిలిచాడు. పిలిచినప్పుడు నేను ఒక పట్టాను లోబడినప్పుడు దేవుడు ఆయన స్టైల్లో ఆయన వచ్చాడు. కొన్నిసార్లు మనం మొరాయించినప్పుడు యాకోబు తొడగూడు వసలగొట్టి లైన్లో తెచ్చినట్టు ఏదో ఒక ఏటు పడిద్ది. నీ మీద ఏర్పాటు ఉందనుకో తమ్ముడా, దేవుని ప్రణాళిక నీ మీద ఉందనుకో, దేవుడు నీతో మాట్లాడుతుంటాడు, ఇతరుల ద్వారా కూడా సాక్ష్యం ఇప్పిస్తుంటాడు. నీకే అర్థమవుతుంటుంది దేవుని ప్రణాళిక నా మీద ఉంది, నేను సేవ చేయాలి అనే స్పష్టత నీ ప్రేరణ ద్వారా కావచ్చు, నీలో నుండి ప్రేరణ ద్వారా కావచ్చు, ఆత్మస్వరం కావచ్చు, దేవుడిచ్చే దర్శనం, స్వప్నం, ప్రవచనం, అలాగే ఇతరుల ద్వారా కూడా సాక్ష్యం ఇప్పిస్తాడు. స్త్రీకైనా పురుషుడికైనా అందరికీ చెప్తున్నా, నీ మీద దేవుని సేవా పిలుపు ఏర్పాటు ఉంటే అది నీకు స్పష్టపరుస్తుంటాడు. దేవుడు పదే పదే నీతో మాట్లాడుతుంటాడు, నువ్వు రా, నా పని చేయాలి, నువ్వు రా అని మాట్లాడుతుంటాడు. కొంతమంది సులభంగా లోబడతారు, కొంతమంది లోబడరు, మొరాయిస్తారు. మొరాయించినప్పుడు దేవుడు 1, 2, 3 చూస్తాడు. ఎంతకి వీడు లోబడట్లేదు అన్నప్పుడు యాకోబు తొడ గూటి మీద కోటింగ్ ఇచ్చినట్టు కోటింగ్ పడిద్ది. ఎందుకంటే కోటింగ్ పడకపోతే నువ్వు లొంగి లైన్లోకి రాకపోతే నీ ద్వారా రక్షింపబడాల్సిన ఆత్మలు నశించిపోతాయి. దేవుని ఏర్పాటు నీ మీద ఉంది, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు ఉన్నాయి, దేవుని ప్రణాళిక నీ మీద ఉంది, నీకు కూడా ఆసక్తి ఉంది. కానీ ఏం చేద్దాం, కొన్ని ఒత్తిళ్లను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు తెగించి అడుగు ముందుకు వేయలేకపోతున్నావు. కాబట్టి దేవుడు నువ్వు తెగించేటట్టు చేస్తాడు. ఎందుకంటే నన్ను అలా చేశాడు. నా అనుభవం చెబుతున్నా మీకు. దేవునికి స్తోత్రం. అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్పండి. ఏర్పాటు ఉందనుకో, పిలుస్తాడు, దా 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 నువ్వు నా పని చేయాలిదా. నేను ఆ పని చేయకుండా తప్పించుకోవడానికి చాలా ట్రై చేశాను. ప్రభు రోజు సాయంత్రం కూటం పెడుతున్నాక అంతవరకు చాలు. సంపూర్ణంగా ఆదివారం కూటం పెట్టి నేను పూర్తి కాలపు సేవ అంటే కష్టమైంది ప్రభువా, బోల్డ్ నప్పులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, ఎట్టొచ్చిద్ది. వీళ్ళందరూ కష్టజీవులు, పాచేళ్లలో పని చేసుకునే బిడ్డలు, వాళ్ళు తెచ్చి నాకు ఇచ్చేది ఏంది, నేను వాళ్ళ చేతుల కోసం చూసేది ఏంది, కష్టం ప్రభువా, నాకు వద్దు, పని చేసుకుంటా, సాయంత్రం పూట ఏదో వాళ్ళని బలపరుస్తా, ఆదివారం రాగానే వాళ్ళకి నచ్చిన దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతారు ఏదో చర్చికి. ఏ కాడికి నా మీద బరువు తగ్గించుకొని ఏదో దేవుడు పని చేశాను మామ అనిపించుకోవడం ట్రై చేశా. మరి ఆయన ఏర్పాటు నాకు తెలియదు, ఆయన ప్రణాళిక నాకు తెలియదు, ఆయన నాకు ఇచ్చినవేందో నాకు తెలియదు. కానీ ఆసక్తి ఉంది, కానీ తెగించలేను. సేవ చేయాలన్న రంది ఉంది, కానీ తెగించలేను. బాధ్యతలు, బంధకాలు. అయ్యలారా, కొన్ని నెలలు నన్ను వెంటాడాడు. చివరికి ఏ వ్యాపారం దీవించు అన్నానో ఆ వ్యాపారం యొక్క లాభం గోబులోకి వచ్చింది. ఓకే, అంటే ఇక నేను దానికి ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలో కూడా అర్థం కావట్లా. ఏంది నాయన, మంచి వ్యాపారం దొరికింది అనుకుంటే ఇలా అయింది, చెయ్యరా, పెద్ద ఎగిరెగిరి చేస్తున్నావుగా, చెయ్యి. వద్దులే ప్రభా, ఏం చేయమంటావు చెప్పు, రారా. భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి. భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి. ఓ పేతురు, ఓ యోహాను, ఓ యాకోబులారా, నా అడుగుల జాడబట్టి నడువగరారా. స్పష్టంగా మాట్లాడాడు. కడుపులో మండిపోయింది. సేవ చేయి అంటున్నావు, అప్పులు ఎవరు, ఎట్లా ఇంట్లో ఎట్లా గడిచింది, ఏందా నువ్వు అని ఏడుస్తా బలిపీఠం దగ్గర కూర్చున్నా. చేయాలని నాకు ఆశ లేదా, చేయాలని నాకు రంది లేదా, ఎన్నిసార్లు ఏడ్చి ప్రార్థన చేశాను నీకై వాడబడాలని ఆశ ఉందని. మరి ఇన్ని సంఖ్యలలో నేను ఉన్నా, ఎట్లా చేస్తా దేవా,
చేసే వర్క్ ఆపేస్తే నా కుటుంబం ఎట్లా బ్రతికిద్ది దేవా? నా బాధ్యతలు ఎట్లా తీరుతాయి తండ్రి? నా అప్పులు ఎట్లా తీరుతాయి తండ్రి? దేవుడు మాట్లాడాడు, భూమి మీద నిన్ను ప్రేమించి పట్టాడు అన్నో నీకు పెడతానని నమ్మలేని వాడివి పరలోకం ఇస్తానంటే ఏం నమ్ముతావురా నువ్వు? పరలోకం ఇస్తానన్న నీ విశ్వాసం ఏం విశ్వాసం? అరచు పిల్ల కాకులకు సైతం ప్రతిరోజు ఆహారాన్ని సిద్ధపరచువాడను నేను. సింహం పిల్లలైన లేమి గలవై ఆకలి కొననేమో కానీ నన్ను ప్రేమించి వెంటాడే వారికి నేను ఆకలి కొననీయను అని వాగ్దానం చేసింది నేను. ఆ మాత్రం విశ్వాసం లేదా? నా యందలి విశ్వాసం నీకుంటే మొదలుపెట్టు, నువ్వు నేను చూసుకుంటా అన్నాడు. ఇప్పుడు నా విశ్వాసము ఇప్పుడు క్రియగా మారాలి. ఎలా మారాలి? క్రియగా మారాలి. క్రియగా మారడం అంటే ఏంటి? అవన్నీ వదిలేసి నేను పూర్తి కాలపు సేవలోకి రావాలి. అలా క్రియగా మారనంత వరకు నేను అలానే ఉన్నాను. విశ్వాసం ఎప్పుడైతే క్రియగా మారిందో అప్పుడు దేవుని కార్యాలు ప్రాక్టికల్గా వరుసగా అనుభవించడం మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన అన్నది నిజమే. ప్రతికూలతలు వచ్చినాయి, కరువు కాటకాలు, ఇరుకు ఇబ్బందులు వచ్చినాయి, కానీ ఏదో ఒక విధంగా నన్ను పోషిస్తానే వచ్చాడు. ఎవరిని యాచించనీలా, ఎవరిని అర్థించనీలా, ఎవరిని దేహి అని బిచ్చమెత్తనీలా రోషంగల దేవుడు తన కార్యాన్ని తను జరిగించాడు. ఆనాటి నుంచి ఈనాటి దాకా నన్ను అలానే నడిపిస్తున్నాడు ఆయన. సింహపు పిల్లలైనా అదిరా ఎప్పుడు సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలిలోనినా ఈ పిల్లలు ఆకలితో అలుమటింతురా నీ ఉన్నంత వరకు. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు. నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు. దేవునికి మహిమ. హల్లెలూయా. నా విశ్వాసాన్ని క్రియగా మార్చి, సరే ప్రభువా ఈరోజు నీ దగ్గరకు వచ్చాను, నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నా, ఒక్క మాట నాతో మాట్లాడు. నాకు అర్థమైంది నేను ఎటుపోయినా దారి మోస్తున్నావు, నేను ఎటుపోయినా దారి మోస్తున్నావు. అర్థమైంది నన్ను టార్గెట్ చేశావని. సంతోషం. ధైర్యం చాలటల్లా తెగించలేకపోతున్నా. ఒక్కసారి నాతో ఒక్క మాట మాట్లాడు. ఆఖరికి నేను ఉండే ఇది కూడా తాకట్లో ఉందయ్యా, స్థలం కూడా. మరి నేను ఎట్లా చేయాలి? అంత తాకట్లో ఉంది, అప్పులు పాలై ఉన్నాను, ఎట్లా నాయనా? ప్రార్థన మొదలు పెడితే ఈ ఇంట్లోనే మొదలు పెట్టాలి. నేను ఇందులో కోట మొదలు పెట్టానంటే తాకట్టు పెట్టినోడు వచ్చి పాక పీకి పందిరేస్తాడు. నాతో ఒక్క మాట మాట్లాడయ్యా. ఇప్పుడు 40 మంది నైట్ వచ్చి కూర్చుంటున్నాను. నేను ఆదివారం కూటం అంటే ఎంతమంది అవుతారో తెలియదు. వాళ్ళని నమ్మి నేను అన్నీ మానుకుంటే కుటుంబం మొత్తం మలమల మాడిపోతాంగా ప్రభా. ఎందుకంటే వాళ్ళకే ఫుడ్కు లేక లాటరీ కొడుతున్నారు. అట్లాంటి వాళ్ళు నా విశ్వాసులు. వాళ్ళు నాకేం పెడతారు, వాళ్ళు నాకేం సపోర్ట్ చేస్తారు? ఎట్లా తండ్రి? నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా అని కూర్చుని ప్రార్థన చేసి వాక్యములో దేవుని సలహా అడిగా. ఇర్మియా గ్రంథము 30లో నుండి నా తండ్రి నాతో మాట్లాడాడు. ఆయన వాక్కు తీసుకునే
నేను పరిచర్య చేయాలి అని ముందు దేవుని దగ్గర మాట తీసుకుందామని దేవుని పాదాల దగ్గరికి వెళ్ళా. 30లోంచి మాట్లాడాడు. నేను ఏవైతే అడిగానో ఆ సంగతులన్నీ అందులో నాకు సమాధానం ఇచ్చాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. చూడండి, మరియు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా సేవకుడవైన యాకోబు 30:10 ఏమని పిలుస్తున్నాడు? నేను పని చేసుకుంటున్నాను, వ్యాపారం చేసుకుంటున్నాను, నన్ను పిలుస్తున్నాడు నా సేవకుడవైన యాకోబు. ఏమంటున్నాడండి? భయపడకుము ఇశ్రాయేలు, విస్మయమొందకుము అన్నాడు. భయపడొద్దురా బాబు, అంతవరకే అక్కడ మాట. ఇక మిగిలిన మళ్ళీ నాకు సంబంధించినవి కదా, అంతవరకే. భయపడకు, విస్మయమొందకు. ఒకవేళ వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అధ్యాయం మొత్తం అందేనా? కాదు, నీతో మాట్లాడినే కొన్ని స్పెషల్గా నీకు ఓపెన్ అవుతాయి, అవి నీకు అవుట్ అవుతాయి, మిగిలినవి బ్లర్ అయిపోతాయి. నువ్వు ఆ మాట తీసుకోవాలి. ఫస్ట్ ఏం చెప్పాడు? ధైర్యం చెప్పాడు. నా సేవకుడు అయిన యాకోబు, భయపడకుము ఇశ్రాయేలు, విస్మయమందుకు అన్నాడా? రైట్, అయిపోయింది. 18వ వచనం చూడండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. చెర అంటే బంధించబడిన స్థితి. తాకట్టన్నా కూడా అదే. దేవునికి స్తోత్రం. యాకోబు గుడారమును అంటే నీ ఇంటిని తాకట్టు నుండి నేను విడిపిస్తాను, భయపడకరా నాయన అని చెప్తున్నాడు ఆయన. నువ్వు దాని గురించి దిగులేసుకుంటావు ఎందుకురా? నువ్వు లైన్లోకి రారా, మొత్తం నేను చూసుకుంటా. నీ విశ్వాసాన్ని క్రియగా మార్చురా. ఒక్క అడుగు వేయరా, నన్ను నమ్మి నేను నీకు ఎలా తోడై ఉంటానో నీకు చూపిస్తా. సాహసం చేయరా, విశ్వాసంతో సాహసం చేయరా. ఒకవేళ నిజంగా పిరిగిబారి నేను అధైర్యపడి వెనకడుగు వేస్తే ఇంత కృప ఈరోజు కోల్పోయేవాడిని నేను. ఎప్పుడైతే విశ్వాసంతో సాహసం చేసి అడుగు ముందుకేసానో అది క్రియగా మారిందో, అది శక్తిగా మారింది, శక్తివంతమైంది. దేవుని శక్తి నా జీవితంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా పనిచేస్తూనే ఉంది. అర్థమైందా మీకు స్పష్టంగా? ఆ తర్వాత ఇటు పక్క పేజీ తిప్పి చూడండి, ఏమేం మాట్లాడాడో చూడండి. అక్కడ చిన్న మందను పెట్టుకొని నేను ఏం చేయగలను ప్రభువా, చిన్న గుంపును పెట్టుకొని నేను ఏం చేయగలను ప్రభువా. వాళ్ళు కూడా తెలిసి తెలియనోళ్ళు, చదువు రానోళ్ళు. వాళ్ళకి వాక్యం చెప్పాలంటే వాళ్ళకి అర్థమయ్యేది ఎప్పుడు, వాళ్ళు బలపడేది ఎప్పుడు, వాళ్ళు బాగుపడేది ఎప్పుడు, నాకు సహకారులుగా మారేది ఎప్పుడు, నా కడుపు నిండేది ఎప్పుడు, నీ పని జరిగేది ఎప్పుడు, ఇదంతా అయ్యేదేనా? దేవుని సమాధానం ఏంటో తెలుసా? యాకోబు నివాస స్థలములు చెర నుండి అంటే తాకట్టు నుండి నేను విడిపిస్తాను అన్నాడు. అంతటా తాగల. ఇటు పక్క చూడు, 19వ వచనం చదువుతున్నాను చూడండి. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను అన్నాడు. కొద్ది మంద వీళ్ళు నాకేం సపోర్ట్ చేస్తారు అనొద్దు. నేను వాళ్ళని విస్తారంగా మారుస్తాను, విస్తృతపరుస్తాను. అంతేకాదు, చదువు లేనోళ్ళు, పాచిళ్లలో పని చేసుకునేవాళ్ళు, వీళ్ళు ఏ పార్టీ వాళ్ళు అంటున్నావు కదూ, కాదు వాళ్ళని నేను గనులుగా చేస్తానని మాట్లాడాడు. నీకు తెలుసా, ఈరోజు ఇన్ని సంఘాలుగా మారి ఇంత పరిచర్యగా రూపాంతరం చెందిన దీని పునాదిలో ఎవరున్నారో తెలుసా? విద్య లేని పామరులు అండి. మోకాళ్ళుని ప్రతినిత్యం వాళ్ళు చేసి మొర్రపెట్టిన విజ్ఞాపన ప్రార్థన ఫలితమే ఈరోజు తండ్రి సన్నిధి మినిస్ట్రీ సేవ. ప్రతిరోజు దినమంతా వెట్టి చాకిరి చేస్తారు, ఇళ్లలో పాచి పనులు చేసుకొని వస్తారు, సాయంత్రానికి వచ్చి స్నానం చేసుకొని కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకొని సన్నిధికి వచ్చి ఆ పాకలోకే వచ్చి మోకాళ్ళుని రోజు ప్రార్థన చేసేవాళ్ళు. రోజు ప్రార్థన. మా అన్నయ్య ఒకరోజు నన్ను పిలిచి సలహా చెప్పాడు. భక్తి చేయాలి కానీ వాంతులు వచ్చిందా చేయకూడదు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? భక్తి చేయాలి కానీ మరి విరక్తి పుట్టిందాక చేయకూడదు. నువ్వేదో వాళ్ళకి విరక్తి పుట్టిస్తున్నట్టున్నావు అన్నాడు. నేను విరక్తి పుట్టించలా,
నేను ఆదివారం శుక్రవారం కలవమన్నా, వాళ్ళు రోజు వస్తున్నారు. వాళ్ళల్లో ఉన్న భక్తిని ఆపడానికి నేనేమండి? వాళ్ళని దేవుడు రేపుతున్నాడు. దేవుడేదో బలమైన కార్యం చేయబోతున్నాడు అబ్బాయి, దేవుడేదో బలమైన కార్యం చేయబోతున్నాడు. అందుకే వాళ్ళ ప్రార్థనను పునాదిగా వేసుకుంటున్నాడు నా తండ్రి. ఆ దీనులు, యథార్థవంతులు, అభాగ్యులు, అక్షర జ్ఞానం లేని పిల్లలు, మొరటవారు, పని మనుషులే కావచ్చు, నా తండ్రి దీనుల దేవుడు, దీనులకు తోడై ఉండే దేవుడు. ఓ నా దేవుడు వారి ప్రార్థన వింటున్నాడు. మోకాళ్ళుని వాళ్ళు గార్చే కన్నీళ్లను పునాదిగా వేసుకొని పెద్ద పనికి నాంది పలకబోతున్నాడు నా దేవుడు అని నేను నమ్ముతున్నా. దేవుడు ప్రేరేపించకపోతే దినమంతా వెట్టి చాకిరి చేసి ఒళ్ళు గొల్లై ఉంటుంది వాళ్ళకి. అయినా సరే వచ్చి అంతను మొర్ర పెడుతున్నారు గంటలు గంటలు అంటే, వాళ్ళకి దేవుడు భారం ఇవ్వకపోతే బతిలాడితే వస్తారా? పైసలు ఇస్తే వస్తారా? దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు మీరు కావాలంటే చూడండి, నైటు ఇక్కడ కూర్చొని నైట్ అంతా మోకాళ్ళు వేసి మొర పెడతా ఉంటారు. ఇక్కడ రోజు రోజు గుంపు. నేను ఎన్నిసార్లు వచ్చానో మధ్యరాత్రుల్లో. ఒక్కోసారి 3ంటికి వస్తా, ఒక్కోసారి 4ంటికి వస్తా, ఒక్కోసారి 2ంటికి వస్తా, 2:30కు వస్తా. వచ్చినప్పుడల్లా ఇక్కడ మోకాళ్ళు వేసి మొర పెడతా ఉంటారు, అయ్యా 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 అని. ఎన్ని డబ్బులు ఇస్తే వస్తారు? ఆ భారం ఎవరిచ్చారు వాళ్ళకి? నా దేవుడిచ్చాడు వాళ్ళకి ఆ భారం. ఇక్కడే కాదు, అక్కడక్కడ ప్రార్థన గుంపులుగా లేచి, పల్లెటూళ్ళు, పట్టణాలు, వీధులు అనే భేదం లేకుండా చిన్న చిన్న ప్రార్థన గుంపులుగా లేచి ప్రతిరోజు అనేక మంది బిడ్డలు మొరపెడతా ఉన్నారు పరిచర్య కోసం, నా కోసం, సంఘం కోసం, సంఘాల కోసం, సేవకుల కోసం. మరి ఇంతమంది ప్రార్థన చేస్తుంటే వేల కొలది ఆత్మల రక్షణ కార్యం జరుగుతుంది. లేకపోతే అది నా పనితనం కాదు, మరొక పనితనం కాదు, దేవుని కృప, పరిశుద్ధుల ప్రార్థన ఫలమది. నేను మాట్లాడుతున్నాను, మాట్లాడే మాట నలుగురికి అర్థమైంది, నలుగురిలో 3 వచ్చి బాప్తిస్మం పొందారు అంటే వాళ్ళ హృదయాలను తెరిచింది దేవుడు. వాళ్ళ హృదయాల్లో వాక్యం సరిగ్గా పడి మొలకెత్తేటట్టుగా నన్ను వాడుకుంది దేవుడు. వాళ్ళను సిద్ధపరిచి నడిపించింది దేవుడు. ఇదంతా దేవుడే పూనుకొని జరిగించాడు. అలా దేవుడు కదలటానికి పరిశుద్ధుల కన్నీటి ప్రార్థనయే కారణం. ఆ ప్రార్థనలో నాకు ప్రాకారమై ఉండకపోతే నా ప్రయాణాల్లో, నాకున్న కీడుల్లో, నాకున్న శోధనల్లో, నాకున్న శత్రువుల చేతుల్లో ఎప్పుడో మన కథ క్లైమాక్స్కి వచ్చేది. ఈరోజు కూడా నాకు అగ్ని ప్రాకారమై దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేయడానికి పరిశుద్ధుల ప్రార్థనను ఆధారంగా చేసుకొని నా తండ్రి ఆయన కృపా కాపుదల్లో నన్ను భద్రపరుస్తున్నాడు. నాకెదురైన పెను శోధనలు, మానసిక ఒత్తిళ్ళు, శరీర బలహీనతలు, పోరాటాలు అన్నిటి నుంచి తప్పించి ఈరోజు కూడా నవ్వుతా, సంతోషంగా ఆయన నామాన్ని మయంపరుచుకుంటా ముందుకు సాగటానికి దేవుని బలమైన హస్తం తోడై ఉంది. దానికి కారణం పరిశుద్ధుల కన్నీళ్ళు. అయ్యా, అన్నయ్యా, మా అన్నయ్య అని ప్రతిరోజు దీనులైన బిడ్డలు కలిసి కొన్ని చోట్ల 4గురుగా, 5గురుగా, 10 మందిగా, 15 మందిగా, కొన్ని చోట్ల 20-30 మందిగా, కొన్ని చోట్ల 3గురుగా, 2గా కూడా ప్రతిరోజు మానక నా పక్షమున చేతులు ఎత్తబడుతున్నాయి, మోకాళ్ళు ఊనబడుతున్నాయి, కన్నీళ్లు కార్చబడుతున్నాయి. ఇక్కడ కొంతమంది ఉన్నారు ఆన్లైన్ ద్వారా నన్ను ఫాలో అవుతున్నటువంటి నా తల్లులు, తండ్రులు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఆయా దేశాల్లో, రాష్ట్రాల్లో, ప్రదేశాల్లో ఉండి కూడా ప్రతిరోజు వాళ్ళు మోకాళ్ళు ప్రతిసారి కూడా అయ్యా శాలేము రాజు అయ్యా అని నా కోసం ఏడ్చే అమ్మలు ఉన్నారు. వాళ్ళ కొడుకులు, కూతుళ్ళని గుర్తు చేసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు నా తల్లులు. నా తండ్రులు ఉన్నారయ్యా బిడ్డయ్యా అని, నా చెల్లెళ్ళు ఉన్నారయ్యా మా అన్నయ్య అని, అక్కలు ఉన్నారయ్యా మా తమ్ముడయ్యా, తమ్ముడిని కాపాడయ్యా. పరిచర్యకు పునాది ఆనాడు ఆ దీనులైన పిల్లల ప్రార్థన, వాళ్ళ కన్నీళ్ళు. వాళ్ళు తెచ్చి నాకు వాళ్ళకై వాళ్ళే బాక్స్ పెట్టి, హుండీ పెట్టి, వాళ్ళకై వాళ్ళే బాక్స్ పెట్టి అందులో తీసుకొచ్చేసారు. శాలేమన్నా మొట్టమొదట బాక్స్ శాలేమన్నా పెట్టింది కాదు, అది వాళ్లే తెచ్చి పెట్టి, వాళ్ళే ఎట్లా నీకెట్లా అని, ఇది మా కష్టార్జితంలో నుంచి అని వాళ్ళు తీసుకొచ్చి అందులో వేసి పరిచర్యకు ఆనాడు చదువు లేని నిరక్షరాస్యులైనటువంటి అల్పులైన ఆ బిడ్డల తోడ్పాటు. నా తండ్రి వాగ్దానం ఇంత తప్పిందేమో చూడు. మాట అన్నాడంటే అది భూమి ఆకాశాలు తలకిందులైనా సరే నెరవేర్చి సవాలుకరంగా సాక్ష్యం ఇస్తాడు నా దేవుడు. అన్నాడంటే జాలి కాదు, అంతే అయిపోయింది.
వాగ్దానం ఇచ్చాడంటే చాలు, ఇక తిరుగులేదో. వాగ్దానమూలనిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానమూలనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, నా ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనివేడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును, నా ప్రభువా నిన్ను నేను కొనియాడేదా. దేవునికి మహిమ కలుగును. నా జీవిత యాత్రలో ఏమి సంభవించినా, నా జీవిత యాత్రలో ఏమి సంభవించినా, మహిమా నీకే ఓ ప్రభు, ఇది ఏనా దిన ప్రార్థన, నా ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. పిల్లరా, నా తమ్ముడా నా చెల్లి, నువ్వు ఎటు వెళ్ళినా దారులు ముయ్యబడుతున్నాయంటే, ఒకవేళ దేవుని ఏర్పాటు నీలో నీ ద్వారా సేవ చేయించుకోవాలని ఏర్పాటు లేకపోతే, నా వల్ల నిన్ను వాడుకోవాలని ఏర్పాటు లేకపోతే, గుర్తుపెట్టుకో, ఎక్కడో చోట నీకు ద్వారం తెరుస్తాడు. నువ్వు బతకడానికి, అంత అన్నం దొరకటానికి నీకు ఖచ్చితంగా దారి చూపిస్తాడు దేవుడు. నాకు స్పష్టంగా తెలుసు. ఒకవేళ సేవా పిలుపు నీ మీద ఉందనుకో, ఏర్పాటు నీ మీద ఉందనుకో, నీకు డోర్లన్నీ క్లోజ్ అయిపోతాయి. క్వశ్చన్ మార్క్ ఒక్కటే ఉంటుంది, ఏంటి ప్రభువా, అదా ఏంటన్నావు కదా, ఇప్పుడు చెప్తాదా, నువ్వు నా పని చేయాలి నా కుమారుడా అంటాడు. అప్పుడు నువ్వు నాలాగనే స్టోరీలు ఎత్తుతావు. అప్పుడు దేవుడు అంటాడు, నమ్మలేవా అని నన్ను అంటాడు. నమ్మితే అడిగే. ఏర్పాటు నీ మీద ఉంటే ద్వారములు ముయ్యబడతాయి, గుర్తుపెట్టుకో. ఒకవేళ నిన్ను ఆ విషయంలో ఏర్పాటు చేసుకోకపోతే, ఇంకొక దానిలో వాడుకోవాలనుకుంటే అటు ద్వారాలు తెరవబడతాయి. ఎందుకు నాకు ఎటుపోయినా సరే శూన్యం కనపడుతుంది అనే క్వశ్చన్ నీకు వస్తే, ఈ కోణంలో కూడా కొంచెం ఆలోచించు. ఒకవేళ దేవుని పని చెయ్యమని నన్ను ఏమన్నా ఆయన కార్నర్ చేస్తున్నాడా, నన్ను టార్గెట్ చేశాడా, ఏంటి ప్రభు అని అడుగు. కూర్చో, ఆయన ముందు కూర్చో, నేను కూర్చున్నట్టు తప్పకుండా మాట్లాడతాడు. ఆ మాటలను బట్టి నువ్వు అడుగు ముందుకి. నాకు కావాల్సిన 3 మాటలు నా తండ్రి మాట్లాడాడు. నంబర్ 1, భయపడొద్దు, విస్మయం పొందొద్దు అన్నాడు. నంబర్ 2, నువ్వు అనుకుంటున్నవన్నీ కూడా బంధకాల్లోంచి నేను విడిపిస్తాను, అవి నీకు సొంతం చేస్తాను. నంబర్ 3, నేను నీకు పిల్లల్ని ఇస్తాను, వాళ్ళని విస్తరింపజేస్తాను, అండ్ అల్పులుగా కాదు గనులుగా చేస్తాను, మంచి బిడ్డలు నీకు ఇస్తాను. నేను నీకు అప్పగించే బిడ్డలందరూ శ్రేష్టమైన పాత్రలు, అల్పుల్ని కాదు గనులుగా చేస్తానే వాళ్ళని. అనేక మందిని సాధించే వ్యక్తులుగా తయారవుతారు, సేవకులుగా తయారవుతారు, పరిచారకులుగా తయారవుతారు, ప్రార్థనా వీరులుగా తయారవుతారు, సమాజాలను భగ్గున మండించే యోధులుగా తయారవుతారు. నేను వాళ్ళని అట్లా చేస్తా. నీకెందుకు భయం? దా, తక్కువ వాళ్ళని నీకేమను, ఆ సోది మా లోకాల నీ దగ్గరికి నేను ఉండ. నేను ఒకవేళ అట్లాంటి వాళ్ళు వచ్చినా సరే వాళ్ళని నేను షార్ప్ పర్సన్స్గా మారుస్తాను. నేను నాకు ఇచ్చిన ఆ ప్రామిస్ ఆనాటి నుంచి ఈనాటి దాకా నా తండ్రి తప్పిపోలా.
ఇప్పుడు ఏమర్థమైంది మీకు? విశ్వాసం ఎప్పుడైతే క్రియగా, అప్పుడు ఇక ఆ మాట తీసుకొని ఇక ఆ రోజు నైటు వచ్చినటువంటి విశ్వాసులకి చెప్పాను, వచ్చే ఆదివారం నుంచి ప్రార్థన ప్రారంభం అవుతుంది, ప్రభు బల్ల కార్యక్రమం ఉంటుంది, ఆరాధన కార్యక్రమం ఉంటుంది. ఇక ఇక్కడే నేను ఆరాధన చేయటం మొదలు పెడుతున్నాను. కాబట్టి నన్ను ప్రేమించి వెంబడించాలనుకున్నోళ్ళు ఆదివారం ఆరాధనలో కలవచ్చు అని పిలిచాను. అప్పుడు మొట్టమొదటిగా గ్యాదర్ అయిన సంఖ్య 17 మంది ఉన్నారంతే. ఇక అనతి కాలంలోనే అది పట్టజాలనంతగా ఆత్మలు నిండిపోయారు. అది అట్లయిపోయింది. ఇక తడవకి ఆ ఇల్లు మార్చాల్సి వచ్చింది, ఇంకొంచెం పెంచి రోడ్డు దాకా దాని పొడుగు పెంచాల్సి వచ్చింది. చివరికి అది తీసేసి షెడ్ వేయాల్సి వచ్చింది. ఆ షెడ్ అట్లనే ఉంది, ఆ షెడ్ ఫుల్ అయిపోయింది. మళ్ళీ పందిళ్ళు వేయాల్సి వచ్చింది రోడ్డు మీద, అది ఫుల్ అయిపోయింది. పక్కన వాళ్ళ స్థలం అడిగి అందులో వేయాల్సి వచ్చింది. అన్ని దేవుడి దేవల్ల ఫోటోలు ఉన్నాయి, దేవునికి స్తోత్రం. ఇదంతా దేవుడు తన బలమైన బాహు నాకు తోడుగా ఉంచి జరిగిస్తూ వచ్చిన పరిచర్యనా, లేకపోతే నా గొప్పతనమా? అందరు చెప్పాలి. నా దేవుడు తోడై ఉన్నాడు, లేకపోతే మనకు అంత సీనే ఆడుంది. అరే, చిన్న కుటుంబాన్ని నిలబెట్టుకోవటం చేతగాక చచ్చిపోదాం అనుకున్నాండి నేను. సస్తే పోయిద్రా బాబు, బతుకొద్దు అనుకున్నాను నేను. అట్లాంటి పట్టుకొచ్చి ఇంత కార్యాలు చేశాడంటే ఎంత తోడై ఉన్నాడో చూడండి. నాకు అడుగడుగున వెనక్కి చూపే ఆయనవే పారా గుడ్రా, నువ్వు పద ముందుకు నెట్టుకుంటా పోతాడు. అడుగడుగున కృంగుబాటే, కదిలితే కూర్చొని ఒకటి రెడీగా ఉంటావురా బాబా, నువ్వు అయితే రెడీగా ఉంటావు. లేరా నాయనల్లే, ఏం కాదులే, అవన్నీ నేను మారుస్తాలే. అరే, డైరెక్ట్గా లైవ్లో వచ్చి మాంత్రికుడు నా మీద ప్రయోగం చేస్తుంటే ఈగ కూడా నా మీద వాళ్ళ నీల నా దేవుడు. వాడు లైవ్లో వచ్చి, రియల్ అండి, నిజం అండి, పచ్చి నిజం అండి, దేవుని బలిపీఠం మీద చెప్తున్నాను నేను. లైవ్లో వచ్చి నా మీద వాడు ప్రయోగతంతు చేస్తే, బలిపీఠం మీద నన్ను పడగొట్టాలని వాడు తిప్పలు పడితే, వాడు పోయాడు అడ్రస్ లేకుండా. వాడు చచ్చిపోతే 3 రోజులు శవాన్ని తీసే దిక్కు లేకుండా పోయాడు వాడు. తెలుసా మీకు ఆ సంగతి? అది నా దృష్టికి వచ్చేటట్టు చేశాడు దేవుడు. 2 ఆప్షన్స్, మారటమన్నా మారాలి, లేదా నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును వనచి అధికారులను వెధవల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును వనచి అధికారులను వెధవల చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. దేవునికి మహిమ. లైవ్లో వచ్చి దుష్ట ప్రయోగం చేస్తే చేసినోడు అడ్రస్ లేకుండా పోయాడు. నన్ను నా తండ్రి ఇంకా నిలబెట్టి వాడుకుంటూనే ఉన్నాడు. నన్ను పాడు చేయాలని, పతనం చేయాలని, నా సాక్ష్యం భ్రష్టు పట్టించాలని లైవ్లు పెట్టి మాట్లాడారు దరిద్రులు, పిచ్చోళ్ళు. లైవ్లు పెట్టి షాలేము రాజు అలా, షాలేము రాజు ఇలా, అలా ఇలా ఇలా. ఏంది ప్రభు అంటే, ఏం మాట్లాడద్దు, మొత్తం వెధవలు అవుతాను, ప్రశాంతంగా ఉండాను. వెధవన్నర వెధవలు అయిపోయారు ఇప్పుడు.
దేవుడు నన్ను వాడుకుంటానే ఉన్నాడు, ఆత్మను రక్షిస్తానే ఉన్నాడు. అంత నా గొప్పతనం చెప్పట్లా, నాకు తోడై ఉన్నవాని యొక్క గొప్పతనం చెప్తున్నాను నేను. యూదా గోత్రపు సింహము నా పక్షమును నిలిచున్నాడు, పక్షిరాజు వలె రెక్కలు సాచి ఆయన నా పైన నిలిచున్నాడు. ఆయన సురక్షితమైన రెక్కల నీడలో నన్ను కప్పి ఉంచాడు, లేకపోతే నేను తప్పించుకున్నట్టు అసాధ్యము. పరాక్రమశాలి నాకు తోడై ఉన్నాడు. అందుకే వీరుడవై నీవు నాకుండగా నేనేల భయపడుదును, నాకింక దిగులేలను, నేనేల భయపడుదును, నాకింక దిగులేలను. సైన్యములకు అధిపతి నీకే గణాస్తుతి. శభాష్. మడకు అధిపతి నీకే గణాస్తుతి. ప్రియమైన దేవా యేసయ్యా నీకే నా స్తోత్రము. ఘనమైన రాజా యేసయ్యా నీకే నా వందనం. హల్లెలూయా. నాటి నుంచి నేటి వరకు నాకు తోడై ఉండి నడిపిస్తున్న నా తండ్రి ఇక ముందుకు నువ్వు తోడై ఉంటాడని నేను విశ్వసిస్తున్నా. కాబట్టి విశ్వాసంతో నేను వేసినటువంటి అడుగు, క్రియాత్మకంగా మారిన అడుగు నన్ను సిగ్గుపరిచిందా? గొప్ప కార్యాలు నేను చూసేటట్టు చేసిందా? ఈరోజు మీకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే విశ్వాసం క్రియగా మారిద్దో, మారు మనసు పొందు అన్నాడు పొందుతావో, రక్షణ పొందు అన్నాడు పొందుతావో, దాని శక్తి నీ మీద పనిచేసింది. ఎప్పుడైతే ప్రార్థన చేయి, వాక్యం చదువు, ఆ సారం పొందు, పరిశుద్ధాత్మ అభిషేకమును వేడుకొని అభిషేకం పొందు, నీ ఆత్మీయ జీవితం క్షేమాభివృద్ధికరంగా ఉంటుంది అని చెప్పాడు. దాన్ని చేయటం ద్వారా ఆ విశ్వాసం శక్తిగా మారి నీవు ప్రభావంతో నింపబడి ఉండేటట్టు చేస్తుంది. ఈ పని చెయ్యి, అడుగు ముందుకు వెయ్యి అన్నప్పుడు విశ్వాసంతో ఎప్పుడైతే అడుగు ముందుకేస్తావో అప్పుడు దాని శక్తి నువ్వు అనుభవిస్తావు. నేను చెప్పింది ఇప్పటిదాకా విశ్వాసము క్రియగా మారినంత వరకు అది ఒట్టిగా ఉంటుంది, కానీ ఎప్పుడైతే నువ్వు క్రియగా మారుస్తావో అప్పుడు అది శక్తిగా మారుతుంది. అది దాని ప్రభావం ఏందో నీకు అర్థమవుతుంది. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఇక వాక్యమైనా ప్రేమ అయినా అంతే. 3 చెప్పాలనుకున్న. మొట్టమొదటిది విశ్వాసము, రెండవది వాక్యము, మూడవది ప్రేమ. బైబిల్ నిండా వాక్యాలు ఉన్నాయి, కానీ ఇందులో చెప్పబడిన వాక్యాలు నీ జీవితంలో క్రియగా మారితే అప్పుడు అక్షరంగా ఉన్న వాక్యం శక్తిగా మారుతుంది. చాలా కీలకమైన విషయం ఇది. అక్షరంగా ఉంది, ఆ అక్షరం నీ జీవితంలో క్రియగా మారనంత వరకు అది ఒట్టి అక్షరమే. అది ఎప్పుడైతే నీ బ్రతుకులో నా బ్రతుకులో ఆ వాక్యము నెరవేర్పు పొందిద్దో, నెరవేర్పుకు నోచుకుంటుందో అప్పుడు ఆ వాక్యం యొక్క శక్తిని అనుభవించగలుగుతావు.